భారత మహిళా క్రికెట్ జట్టు మరోసారి తన శక్తేంటో చూపించింది. శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో భారత్ 8 వికెట్లతో ఘన విజయం సాధించింది. బౌలింగ్లో రేణుకా దీప్తి అదరగొట్టగా బ్యాటింగ్లో షఫాలి వర్మ విధ్వంసం సృష్టించింది. దీంతో ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉండగానే టీ20 సిరీస్ను కైవసం చేసుకుంది హర్మన్ సేన. టీ20 ఫార్మెట్లోనూ భారత మహిళల జట్టు జోరు కొనసాగుతోంది. వరుసగా మూడో టీ20 మ్యాచ్లోనూ విజయం సాధించింది. శుక్రవారం తిరువనంతపురం వేదికగా జరిగిన మూడో టీ20లో సమిష్టిగా రాణించిన భారత జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బౌలింగ్లో రేణుకా సింగ్, దీప్తి శర్మ నిప్పులు చెరిగితే బ్యాటింగ్లో షఫాలి వర్మ మరో అజేయ హాఫ్ సెంచరీతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించింది. తొలుత టాస్ గెలిచిన భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ బౌలింగ్ ఎంచుకుంది. భారత బౌలర్లు మొదటి నుంచే శ్రీలంక బ్యాట్స్మెన్పై ఒత్తిడి పెంచారు. పవర్ ప్లేలోనే 3 కీలక వికెట్లు తీసి శ్రీలంకను కష్టాల్లోకి నెట్టారు. రేణుకా సింగ్, దీప్తి శర్మ అద్భుతమైన లైన్ అండ్ లెంత్తో బౌలింగ్ చేశారు. రేణుకా 4 వికెట్లు తీసుకోగా దీప్తి 3 వికెట్లతో మెరిసింది. భారత బౌలర్ల విజృంభణతో శ్రీలంక జట్టు 20 ఓవర్లలో 112 పరుగులకే పరిమితమైంది. ఇక 113 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 13.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. షఫాలి వర్మ విధ్వంసం సృష్టించింది. తొలి ఓవర్ నుంచే 4లు, 6ర్లతో పరుగులు రాబట్టి మ్యాచ్ను పూర్తిగా భారత్ వైపు తిప్పింది. కేవలం 42 బంతుల్లోనే 79 పరుగులు చేసి షఫాలి నాటౌట్గా నిలిచింది. కేవలం 24 బంతుల్లోనే అర్ధశతకం వచ్చింది. హర్మన్ ప్రీత్ కౌర్ సహకారంతో భారత్ విజయాన్ని పూర్తి చేసింది. ఈ విజయంతో భారత్ 5 మ్యాచ్ల టీ20 సిరీస్ను 3-0తో కైవసం చేసుకుంది.